అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు జమయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. సో, ఈ వీడియోని అక్టోబర్ 2 మధ్యాహ్నం 12 గంటల సమయానికైతే చేయడం జరిగింది. సో, వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మన మిత్రులైతే చాలామంది కామెంట్ చేశారండి. కామెంట్ ద్వారా వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే కామెంట్ చేశారు. వాటిని అయితే క్లారిఫై చేద్దాం. అలాగే ఇప్పుడు అప్డేట్ ప్రకారంగా ఏం నడుస్తుందనేది కూడా తెలుసుకుందాము. సో లెట్స్ గో గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనము రఘు గారు అయితే అడుగుతున్నారు. నక్కపల్లి సబ్ ట్రెజరీ పెన్షన్ ఎప్పుడు వస్తాయి సార్ అనేది అడుగుతున్నారు. సో ఈరోజు కష్టమే అండి. రేపు 3వ తేదీ ఈవినింగ్ అయితే చాలా వరకు జమ అవుతాయని అయితే చెప్తున్నారు. సో అక్టోబర్ 3వ తేదీ రేపటి రోజున అయితే జమ అవ్వచ్చు సార్. ఇంకా తంబేపల్లి అన్నమయ్య డిస్టిక్ సేమ్ అంతే అండి. అక్టోబర్ 3 ఈవినింగ్. సో ఇంకా అందరికీ ఇవాళ జమ అయ్యేది తక్కువే. పెన్షనర్స్ బతుకింతే అలా ఏముండదండి. పెన్షనర్స్ బతికింతే అనేది అసలు ఇక్కడ మ్యాటర్ కాదు. అంటే ఉంటుంది ఎవరికైనా, బట్ కాకపోతే సిచ్యువేషన్ మనకు కొద్దిగా అర్థమవుతుంది. తెలిసిన వరకు అయితే ఏంటంటే కొంచెం సర్వర్ డౌన్ ఉంది. ప్లస్ ఏందంటే ఫండింగ్ అయితే లేదండి. ఫండింగ్ అయితే లేదు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది 1వ తేదీన ఎట్లా తిరిగి జమ చేస్తామని. ఈ మేరకు జమ చేస్తామని చెప్పింది గానీ, సామాజిక పెన్షన్లు అయితే 98% జమ అయిపోయాయండి. మరి వారికి చెప్పిందా, ఎంప్లాయీస్ చెప్పిందా అనేదైతే తెలియాలి. కానీ ఇంటెన్షన్ అయితే ఏ గవర్నమెంట్ అయినా సరే ఉద్యోగులు, పెన్షనర్లకు సామాజిక పెన్షన్ అందరికి కూడా ఒకటేసారి ఇవ్వాలని అయితే ఇంటెన్షన్ ఉంటుంది. సో మరి అలా అయితే ఏం లేదండి. నెక్స్ట్ చూద్దాం. పడవు పెన్షన్స్ అని అయితే అంటున్నారు. అవునండి, ఈరోజు పడవు పెన్షన్స్, సీతమ్మ ధార పెన్షన్స్, సర్ ప్రమీల సీతమ్మ ధార రేపు ఈవినింగే అండి. ఎన్నో మారుతున్నాయి. ఇది మాత్రం చేంజ్ కాదు. సో అవునండి, అంతా అప్డేట్ అయిపోతున్న ఈ రోజుల్లో పేమెంట్ పెండింగ్ వచ్చేసి ఇప్పుడు సర్వర్ డౌన్ అని ఇలా చెప్పడము కరెక్ట్ కాదు. ఎందుకంటే పేమెంట్స్ అనేవి ఫాస్ట్గా ఉంటేనే కదండి ఎవరైనా. అదే ఏమైనా మనం ఒక ఫ్రిడ్జ్ కొంటామన్నాను, లేదంటే ఒక 1,00,000 మంది ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా ఏదైనా కొనుక్కోనికి ఎకనామికల్గా, సో ఎకనామికల్గా మనము కొన్ని లక్షల ట్రాన్సాక్షన్ చేసినా కూడా వితిన్ సెకండ్స్లలోనే వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు వాడే పేమెంట్ మెథడ్స్ ఏముంటాయంటే పెయిడ్ మెథడ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు సంథింగ్ కొంత అమౌంట్ అయితే గవర్నమెంట్కి చెల్లిస్తారు. సో పేమెంట్స్ ఈజీగా అయిపోతాయి. ఇక్కడ ఎవరు అడుగుతారండి అంటే ఇక్కడ మాత్రం డిలే అయితే అవుతుంది. ఇది కూడా అలా విధంగా. సో ఈ కామర్స్ వెబ్సైట్ అయితేనేమి, ఇప్పుడు అమెజాన్ తీసుకోండి. ఇండియన్ సేల్ వాళ్ళు సేల్ అయిపోయిన తర్వాత షో చేస్తారనమాట. ఈ సేల్‌కి మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలకు అమ్మాము అని. అన్ని లక్షల కోట్లు జస్ట్ వితిన్ డేస్ ఆర్ 1 వీకు అట్లా, ఒక వారంలో లేదా ఒక రోజులోనే 1,00,000 కోట్లు కూడా వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు. కానీ ఇక్కడ వేల కోట్లే జమ కావు అనేది ఇంటెన్షన్ అండి. ఈయన సుమన్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్‌గానే చెప్పారు. సో నెక్స్ట్ చూద్దామండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ న్యూ నేమ్. సో మీరు 2గా చెప్తున్నారు, ఒకటే గమనించగలరు. ఓకే అండి. ఓకే, ఇరిగేషన్ అన్న వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్న కూడా సేమే. ఎందుకంటే అది ఓల్డ్ నేమ్, ఇది న్యూ నేమ్ అప్డేట్ అయింది. థ్యాంక్ యూ అండి మాచవరపు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక పాత విలేజ్ అన్న కొత్త సొల్లు పెట్టు, పాత పాత కాలేజ్ అన్న. ఓకే. నెక్స్ట్ గుంటూరు పెన్షన్ స్టేటస్ చెప్పండి అని అయితే అంటున్నారు. ఈరోజు స్టేటస్ చెప్పేది ఏం లేదండి. అన్నీ కూడా
వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే డబ్బుల కోసం, నిధి కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఆర్‌బీఐ ఎదురు చూస్తూ ఉంది. వన్స్ నిధులు గనక సమకూరినాయంటే ఆర్‌బీఐలో నిక్షిప్తమయ్యాయంటే జమ కావడమే ఆలస్యమండి. సో ఫ్రెండ్స్, అంగన్వాడీ గురించి చెప్పండి అని అయితే అంటున్నారు. అంగన్వాడీ కొంచెం లేట్ అవుతుందండి ఎప్పటిలాగానే. అయితే 5వ తేదీ లోపల జమ అవుతాయి. ఒకసారి చూసుకోండి. డీఏ 5 డీఏ, పీఆర్సీ, హెల్త్ కార్డ్ ఆల్ ఇన్ ఫెయిల్. 42 మంత్స్ ఓన్లీ, నాట్ 2 మంత్స్, 52 మంత్స్. ఓకే, ఇది వేరే వీడియో. ఓకే అండి. పెన్షనర్స్‌కి హెచ్ఆర్ఏ ఏంటి? హౌస్ హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది పెన్షనర్స్‌కి వర్తించదు అనైతే చెప్తున్నారు. హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్స్‌కి ఇవ్వడం లేదండి. పెన్షనర్స్‌కి ఇస్తే బాగుండు అనైతే ఒకరెవరో అన్నారు. అది నేను చెప్పినట్టున్నా వీడియోలో. సో, పెన్షనర్స్‌కి హెచ్ఆర్ఏ ఏంటి అని మళ్ళీ మీరే క్వెషన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ కామెడీ చూడండి. మీలోనే ఒకరు కామెంట్ చేశారు. ఏం జరిగిందంటే, ఎవరో ఒక పెన్షనర్, మేము ఒకప్పుడు ఉద్యోగులమే కదా! ఫోర్స్‌లో ఉద్యోగంలో కదా ఉన్నాము. సో, అప్పుడు మాకు హెచ్ఆర్ఏ వచ్చేది. పెన్షనర్స్‌గా ఉంటే హెచ్ఆర్ఏ ఎందుకు రాదనైతే అడిగారు. అడిగితే దానికోసం నేనేమన్నా అంటే, హెచ్ఆర్ఏ ఉంటే బాగుంటుంది అనైతే అన్నాను ఆ వీడియోలో. అదే అనుకుంటా. సో, దానికి మళ్ళీ మీరే రిటర్న్‌గా హెచ్ఆర్ఏ పెన్షనర్స్‌కి ఏంటి అనైతే అంటున్నారు. ఏంటండి డిఫరెంట్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తా ఉంటారు. ఓకే. ఓకే అండి. ఓకే అండి. ఇక నెక్స్టు ఇక్కడ చూద్దాం. పెన్షన్స్ నాట్ క్రెడిట్ ఇన్ ఎస్‌టీఓ హోప్ ఫర్ టుమారో అండి. ఇలా జరగడం అక్రమార్కుల అపోజిషన్ వారికి పెద్ద పండగ లాంటిదే. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. వారు పెద్ద ఆహ్, విమర్శకు పెద్ద ఆయుధం. సో, జాగ్రత్తతో ప్రభుత్వం ఉండాల్సిందే. అవునండి. ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం ఉంటుంది, అపోజిషన్ ఉంటుంది. అది ఎవరిని ఎక్కడ పెట్టినా సరే ఇదే రిపీట్ అవుతుంది. ఏం చేంజ్ అయితే ఉండదు. ఇక పెన్షన్ నాట్ క్రెడిట్ ఇన్ పుత్తూరు. సో, హోప్ ఫర్ టుమారో, వెయిట్ ఫర్ టుమారో. ఈరోజు అవకాశం ఉందా అంటే నమ్మకం లేదు. సో, ఇది ఫ్రెండ్స్. సో, చాలామంది కామెంట్స్ అయితే చేశారు. చాలామంది ఫేక్ అన్నారు. కొంతమంది నమ్మలేదు. కొంతమంది తిడుతున్నారు గూడా. అంటే గవర్నమెంట్ అని, నన్ను గాదు. ఎస్‌టీఓ, వీఎస్‌పీ డిపాయిట్ పొజిషన్. ఈయనెవరో పెద్దగా రాసారండి. ఇంతకంటే పెద్ద ఛానల్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే, ఫ్యామిలీ పెన్షన్ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయినవి అన్నారు. అవి చూస్తే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, ఈ నెల వరకు బిల్స్ అయితే 7 అంకెలు మాత్రమే ఉంటాయి. ఇందులో 8 అంకెలు ఉన్నాయి అనైతే చెప్తున్నారు. సార్, మీ వాయిస్ తక్కువగా ఉంది. స్లోగా ఉంది. మరియు తిరుపతి జిల్లా చెప్పలేదు. అవునండి. తిరుపతి జిల్లా గూడా రేపే అండి. సో, వాయిస్ వినబడడం లేదైతే అంటున్నారు. సో, నేనైతే గట్టిగానే జెప్తున్నాను. ఈసారి అలా జరగకుండా అయితే చూస్తానండి. ఏమైనా మైక్ ఏమైనా ఖరాబ్ అయిందో మరి చెక్ చేసి మరి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా మన పెన్షనర్స్, ఉద్యోగులు అందరూ కామెంట్ చేశారు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం.